ఫ్రెష్ బత్తాయి కాయలు మన తోటలో పండిన కాయలు ఇప్పుడే కోసుకొచ్చాను తిందామని. లోపల తేనె రంగు ఉన్నట్టుంది. వా, చాలా స్వీట్గా ఉందండి కాయ. 3 years బ్యాక్ అయితే 2 బత్తాయి మొక్కలు తీసుకొచ్చాను. 2 బత్తాయి మొక్కల్లో ఒక బత్తాయి మొక్క 3 years కంప్లీట్ అయ్యాకైతే కాపు కాసింది. ఇంకో బత్తాయి మొక్క అయితే అస్సలు కాయలేదు. దానికి కొన్ని పండుకాయలు అయితే ఉన్నాయి. వాటిని ఇప్పుడు కోస్తాను. ఇదిగోండి కొడవలు తీసుకొచ్చాను కదా, ఈ కొడవలతోనే అదిగోండి అక్కడ కనిపిస్తున్నాయి కదా, ఆ చెట్టులో కొన్ని పండుకాయలు అయితే ఉన్నాయి. అవి కోస్తాను, కోసి చూపిస్తాను లోపల కలర్ ఎలా ఉందనేది. అలాగే టేస్ట్ చేసి కూడా చెప్తాను పుల్లగా ఉన్నాయో తీయగా ఉన్నాయో. ఈ కాయని కట్ చేసి పిండి చూపిస్తా ఎంత రసం కారుతుందో. చూసారా? పెట్టుకుందాం. ఇప్పుడే కోసుకొచ్చాను తిందామని. చుట్టూరు పొలమేనండి, చూసారా? ఇదంతా పొలమే. ఇప్పుడైతే నేను ఈ కోసుకొచ్చిన కాయల్ని ఇక్కడ గట్టు కనిపిస్తుంది చూసారా, ఈ గట్టు మీద అయితే కూర్చుని ప్రశాంతంగా తింటానండి. ఇంకా చెక్కడం అయితే స్టార్ట్ చేశాను. చాలామంది అయితే తొన్నలుగా తింటారు, నాకు అలా తినబుద్ధి కాదండి. నాకైతే నీట్గా చెక్కుకొని కాయ నోట్లో పెట్టుకుని తింటేనే నాకు నచ్చిద్ది. అందుకని నేను ఈ విధంగా అయితే చెక్కుకున్నాను. చూసారా అసలు గుజ్జు ఎలా పట్టిందో, అసలు రసం ఎలా ఉందో చూసారా? నొక్కుతుంటే రసం అయితే కారిపోతుందండి కాయ. మనం దీన్ని కొరుక్కుని తినేయచ్చు, చాలా బాగుంటుంది. తింటాను చూడండి. వా, చాలా స్వీట్గా ఉందండి కాయ. తినేసాం, రసం అయిపోయింది. అదండి, వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం సబ్స్క్రైబ్ చేసుకోండి.